పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం, మనం ఆత్మతో అనుసంధానం అవ్వడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో విశ్వ ప్రణాళిక ఏమిటి, విశ్వం అంటే ఏంటి, అసలు విశ్వ ప్రణాళిక ఏంటి, అందులో మానవుడి పాత్ర ఏమిటి, మరి ఈ విశ్వ ప్రణాళికలో అన్ని దైవశక్తులే ఉండాలి కదా, దైవానికి వ్యతిరేకమైన శక్తులు కూడా ఎందుకు ఉంటాయి మరి అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం మనం. ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, మహాద్రష్ట గ్లోబల్ స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధాన ఆచార్యులుగా ఉన్నటువంటి చుక్కా మధు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు సత్యదర్శనం. ధన్యవాదాలండి. విశ్వ ప్రణాళిక ఎప్పుడు అంటూ ఉంటాం, విశ్వ ప్రణాళికలో నేను భాగస్వామ్యం అవ్వాలి అనేదే మనందరి సంకల్పం నిజానికి. సో ముందుగా అసలు విశ్వం అంటే ఏంటో చెప్పండి సార్. హరి ఓం. విష్ణు సహస్రనామంలో ఏం చెప్తారంటే, అంటే దైవత్వానికి 1000 పేర్లు అనేది విష్ణు సహస్రనామం. మొదటి పేరే విశ్వం. విశ్వం, విశ్వాకారం, విశ్వశంభువం అంటారు. చాలామంది ఏమంటారంటే దేవుడు ఉంటే ఎందుకు కనపడడు, దేవుడు ఉంటే ఎందుకు కనపడడు. దీనికి సూటైన సమాధానం ఏంటంటే, కనబడేదంతా దేవుడే, అదే విశ్వం. ఓకే. ఏదైతే నీకు గోచరమవుతుందో అదంతా విశ్వం. కంటికి కనబడేదంతా విశ్వం. విశ్వమే, ఇదంతా విశ్వమే. విశ్వమే. విశ్వమా, విశ్వంలో భాగమా? విశ్వమే. ఓ, భాగం కాదు, విశ్వమే. శ్రీకృష్ణుడు తన విశ్వ రూపాన్ని చూపించాడు కదా. ఒక రూపమా అనేకమా? అనేకం కాదు, ఒక రూపంలో అనేకం చూపించాడు. ఆహా, తనకున్న ఒక దాంట్లో అనేక రూపాలు చూపించాడు. ఎస్, వావ్. ఒక రూపం ఆయన విశ్వరూపం చూపించని అంటారు, కానీ విశ్వరూపాలు చూపించని అనరు. ఎస్, విశ్వరూపంలో అనేక అంశాలు చూపించాడు ఆయన. ఈ జీవులన్నీ నా అంశాలే అంటాడు. విశ్వరూపమే అని అంటారు సార్, విశ్వరూపాలు అనరు. కరెక్ట్. అందుకని యూనివర్స్ ఇంగ్లీష్లో యూని అంటే వన్ అసలు నిజానికి. ఓకే. యూనివర్స్ అంటే ఏకగీతం, ఏకగీతం, వన్ సౌండ్. వన్ సౌండ్. భగవద్గీత, గీత అంటే లైన్, లైన్. యూనివర్స్ అంటే వన్ లైన్, వన్ సౌండ్, వన్ లైట్, వన్ ఎనర్జీ. అనేకం లేవు. ఇప్పుడు మీకు చిన్నతనంలో మీకు తెలుసుంటుంది, మధ్యలో ఒక దీపాన్ని పెట్టి చుట్టూ భజన చేసేవారు. ఆ దీపం పేరు అఖండం. అఖండ దీపం. అది అసలు కరెక్ట్ నేను. వావ్. మనకున్న దృష్టి ఖండ దృష్టి. ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు అంటారు, 7 సముద్రాలు అంటారు. ఇదంతా ఖండ దృష్టి. చెట్టు ఒకటే, నువ్వు వేరు అంటే విడదీస్తున్నావు పేరుతో, కాండం అంటే విడదీస్తున్నావు, ఆకు అంటే విడదీస్తున్నావు, పువ్వు అంటే విడదీస్తున్నావు. ఇది ఖండ దృష్టి. అపవిత్రం అంటే ఏందో తెలుసా మిత్రమా? ఖండ దృష్టే. అపవిత్రం అంటే ఖండ దృష్టి, వివిధ రకాలుగా చూడడం. చెట్టు అంటే ఒకటే, అన్ని కలిపితేనే చెట్టు. అది అఖండ దృష్టి. వావ్. గురువులందరూ ఇది చెప్పడానికి వచ్చారు. మీరు వేరు అనుకునేది వేరు కాదు. భజన కాదురా నాయన, విభజన చేయకండి అన్నాడు భగవాన్ సత్యసాయి. భజన కాదు, విభజన చేయకండి. వావ్. అంతే కదా. కాబట్టి నువ్వు విభజించావంటే వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. ఎక్కడ జ్ఞానం ఉచితంగా ఇవ్వబడుతుందో, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలు చేయబడదో ఆ క్షేత్రంలో నా దేశం మేలుకొనుగాక అంటాడు ఠాగూర్ గారు. వావ్. ఇప్పుడు భూగోళం ఒకటేనండి. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, అమెరికా, టిబెట్, పాకిస్తాన్, ఇదంతా విభజన దృష్టి కదా. ఇది మన వ్యవహారార్థం మానవులు పెట్టుకున్నారు.
భూమాత అంటున్నాం మనం. ఒకటే వసుంధర. కాబట్టి ఈ వసుధ మీద ఉన్న వాళ్ళందరూ వసుధైక కుటుంబీకులు కావాలనేదే గురువుల యొక్క అంతిమ లక్ష్యం. వావ్, వసుధ మీద ఉన్న వాళ్ళందరూ వసుధైక కుటుంబం. వసుధైక కుటుంబం అంటే వసుధ మీద ఉన్నాం, అంటే ఒకే భూమి మీద ఉన్నాం అందరం. ఉన్నాం. ఇప్పుడు మీరు ఒకరు మొదట బిఫోర్ మ్యారేజ్ నేను డెవలప్ కావాలి, చదువుకున్నారు, జాబ్ తెచ్చుకున్నారు. తర్వాత ఏమైనా నాకు ఒక భార్య, పిల్లలు, కుటుంబం వచ్చింది. వీళ్ళెవరు? ఏమో నువ్వైతే కాదు. నువ్వు కాని వాళ్ళ క్షేమము కోసము నువ్వు నానా పాటలు ఎందుకు పడుతున్నావు అంటే మన మైండ్ మెచ్యూరిటీ అయింది. నేను ఒక్కడనే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను డెవలప్ చేసుకోవాలి. అది నా ఫ్యామిలీ కోసము ఎక్కడెక్కడికో పోయి పాటలు పడుతున్నాను మనుషులు. దీనికంటే ఇంకెదిగారు. ఏమిటి? దీనికంటే ఎదిగాడు మనిషి. ఏమిటది? మాది తెలుగు జాతి, తెలుగు వాళ్ళంతా ఒకటి. తెలుగు జాతి మనది. ఎస్. నువ్వు అమెరికా పోతే నేను తెలుగుని తెలుగుని చూస్తే ఎంత సంబరం అనిపిస్తుంది. కాబట్టి ఒక నేషనల్ లెవెల్కి ఎదిగాడు. భారతీయులం, మాది భరత జాతి, నేను ఒక్కడిని, నా కుటుంబం, నా జాతి భరత జాతి. అంటే 3 లెవెల్స్ ఎదిగాడు మనిషి ఇప్పటికీ. కానీ అరవింద ఏమంటారంటే ఇక్కడితో ఆగకూడదు, నేను విశ్వమానవుడిని. అది వావ్ కావాలా? అది అంటే మామూలు మానవుడు హ్యూమన్ నుండి యూనివర్సల్ హ్యూమన్ అవ్వాలా. సింగిల్ పర్సన్, ఫ్యామిలీ, నేషనాలిటీ నుంచి యూనివర్సల్ లెవెల్కి ఎదగాలి. విశ్వమానవుడు, విశ్వమానవుడు, యూనివర్సల్ మ్యాన్. అది. కాబట్టి అసలు సృష్టి ఎలా వచ్చింది? సృష్టి ఎలా వచ్చిందో తెలిస్తే విశ్వ ప్రణాళిక తెలుస్తుంది మనకి. సృష్టి ఎలా వచ్చింది అసలు అంటే నేను ముందే చెప్పాను, ఏదైతే ప్రకటితంగా లేదో, అవ్యక్తంగా ఉందో, అంటే కనపడకుండా ఉందో, వ్యక్తం చేయబడింది, అంతటా వ్యాపించి ఉంచి అది ఒక ఆలోచన చేసింది. మొదటి ఆలోచన, మొదటి శక్తి, దాని ప్లాన్లో ఉంది ఇదంతా. అందుకే పత్రిసారి ఒక చోట అద్భుతమైన మాట మాట్లాడాడు. మా జిల్లాలో మొదటి పిరమిడ్ నేషనల్ హైవే, విజయవాడ నేషనల్ హైవే మునగాలలో కట్టారు. అక్కడ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆఫీసర్. అక్కడ ఏమన్నాడంటే 150 మంది వచ్చాము మేము. నైట్ 7 గంటలకు సార్ క్లాస్. మీరంతా ఎవరో తెలుసా అన్నాడు సార్. అంటే తెలియదు సార్ అన్నాం మేము. మీరంతా నా కలల పంట అన్నాడు. ఐ డ్రీమ్డ్ యూ అన్నాడు. ఇలా 10లు 100ల సంఖ్యలో మాస్టర్లు తయారై ఈ ధ్యాన జగత్తు నిర్మించడానికి నాకు తోడ్పడాలని నేను కలగన్నాను. ఇప్పుడు 150 మంది కనిపిస్తున్నారు ఈ జిల్లాలో. ఇది మీరంతా నా కలల పంట. సో ఈ విశ్వమంతా దేవుడి కలల పంట. పత్రిజీ మన సొసైటీలో ఉన్న మనల్ని కళలుగా కళకని అందరికి అందించాలనుకున్నారు. అది విశ్వమే కళకన్నది, ఇది జరగాలని, పత్రిజీ లాంటి వాళ్ళు రావాలని. ఇప్పుడు విశ్వంలో ఏమున్నాయి అంటే గ్యాలక్సీలు, అంటే నక్షత్ర మండలాలు. మనము మన భూలోకం వచ్చేసి మిల్క్ వేలో ఉంది, పాల పుంతలో ఉంది. మనం అమావాస్య రోజు పైకి చూస్తే ఒక పిండి ఆరబోసినట్టుగా ఉంటుంది ఉత్తరం నుంచి దక్షిణం వైపు. దాన్ని మిల్క్ వే అంటారు. మిల్క్ వే. కొన్ని లక్షల కోట్ల గ్యాలక్సీలే ఉన్నాయి, అంటే నక్షత్ర గుంపులే ఉన్నాయి. ఓకే. ఇంకా రేపు ఉగాది వస్తుంది. ప్రతి ఇంట్లో తెలిసిన వాళ్ళు ఒక పాలవెల్లి కట్టుకుంటారు. ఒక వెదురు పద్ధలతో స్క్వేర్గా కట్టుకొని దాన్ని వేలాడదీసి దానికి కాయలు వేలాడదీస్తారు. సీతాకాయలు, మామిడికాయలు, దానిమ్మకాయ. ఏమిటి కాయాలంటే గ్రహాలు. ఆ మిల్కీ వేని కింద చూపించడానికి రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. మనం విశ్వానికి చెందిన వాళ్ళము, పాల వెల్లికి చెందిన వాళ్ళము. సైన్స్ని మన వాళ్ళు సాంకేతికంగా చూపించారు మన వాళ్ళు, మన పెద్దలు. అంత మీనింగ్ ఉందా సార్ అందరూ? బాగా కదా. అందుకే అడిగితేనే నీకు దాని వెనక ఉన్న రహస్యం తెలుస్తుంది. భారత రామాయణాలు ఇతిహాసాలు అంటారు, పురాణాలు అన్నారు. ఇతిహాసం అంటే ఏంది? చరిత్ర. అది జరిగింది. వాళ్ళు ఈ భూమి మీద నడయాడారు. రామాయణ మహాభారతాలు అంతే కదా. ఇతిహాసం అన్నారు, పురాణం అనలేదు. పురాణం అంటే చెప్పబడ్డది, అది వేరే. మళ్ళీ ఇదేమో హిస్టరీ, జరిగింది ఆల్రెడీ. ఇతిహాసాలు. అందుకని
మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే విశ్వమూలాన్నే స్టడీ చేసిన ఋషులు మన దగ్గర ఉన్నారు. భారతం ఎవరు చెప్పారు? భాగవతం ఎవరు చెప్పారు? వ్యాస భగవాన్. మరి ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆయనకంటే ముందు ఎవరు ఎందుకు చెప్పలేదు? అంటే ఆయన తండ్రి పరాశరుడు ఆయనకు హోంవర్క్ ఇచ్చాడు. ఆ హిమాలయాల్లో పలానా గుహలో కూర్చొని నువ్వు సృష్టి మూలాన్ని అన్వేషించి రాతగా రాయిరా బాబు అని. అప్పుడు ఆయన ధ్యానం చేశారు. వ్యాస గుహ ఉంటుంది ఇప్పటికి కేదార్నాథ్. వ్యాస గుహ. వ్యాస గుహ, ఎస్. శంకరుడు ధ్యానం చేసిన గుహను కూడా ఇటీవల మోడీ గారు ప్రధానమంత్రి విజిట్ చేసి అక్కడ ఒక మూర్తిని కూడా ప్రతిష్ఠించారు. శంకరుల వారు ధ్యానం చేశారు. అలాగే వ్యాస గుహ ఉంటుంది. ఆయన రాశాడు సృష్టి క్రమం. ఆయన లిఖితపూర్వకంగా రాశారు. అంతకుముందు లేదు, ఓవరాల్గానే ఉంది. అందుకే ఆయనకి వ్యాసుడు అని పేరు వచ్చింది. వ్యాసుడు అంటే ఎక్స్పాండ్ చేసినవాడు, రచన ద్వారా ప్రచారం చేశాడు, విషయాల్ని విస్తృతంగా చెప్పినవాడు. ఓకే, విస్తృతంగా చెప్పినవాడు. దానికి వ్యతిరేకం సమాసం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 మాటలు కలిపి ఒక మాటగా చేసాం. ఇది సమాసం అంటే కుదింపు. మన సమోసాలో ఏముంటుంది? అన్నీ కుదిస్తారు అందులో. ఆలును దాన్ని దగ్గర పడాలి కింద అన్నీ ఒక దగ్గర చేస్తారు. అదొక టేస్ట్. ఇది సంక్షిప్తం. వ్యాసం విస్తారం. అందుకే వ్యాస భగవానుడు. ఆయన అసలు పేరు అది కాదు, కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ ద్వైపాయనుడు. ద్వైపాయనుడు. వావ్. కృష్ణ ద్వైపాయనుడు. ఇప్పుడు ఏదైతే సర్వవ్యాప్తంగా ఉందో అది ఆలోచించింది, అది మొదటి శక్తి. అందుకే ఆదిశక్తి అన్నారు. అది ప్రకంపన రూపంలో ఉంటుంది. ఎనర్జీ ఏదైనా కూడా వైబ్రేషన్గా ఉంటుంది. ప్రతిదీ ప్రకంపనిస్తుంది. ఈ సృష్టిలో ప్రకంపన లేనిదంటూ ఉండదు. ఎందుకంటే ఆ విశ్వమూలమే ప్రకంపనిస్తుంది. విశ్వమూలమే ఎప్పుడు ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటుంది. అప్పుడు 3 రకాలుగా ప్రకటితమైంది. దేవుడు ఉంటే కనబడను అనే ప్రశ్నకి నేను వివరణ ఇస్తున్నాను. అది 3 రకాలుగా కనిపిస్తోంది మనకి, అందుబాటులో ఉందని చెప్పవచ్చు. ఒకటి మూలశక్తి. ధ్యానం చేస్తే ఆ మూలశక్తే విశ్వశక్తి అని అంటున్నాం మనం. 2 మూల శబ్దం, ఓంకారం. 3 మూల కాంతి. శక్తి రూపకంగా, శబ్దరూపకంగా, కాంతి రూపకంగా అది ప్రకటితమైంది. అవుతూ లక్షల కోట్ల గ్యాలక్సీలు, గ్రహాలు, మరి నక్షత్ర గుంపులు ఇవన్నీ ఏర్పడ్డాయి ఎట్ ఏ టైం అన్నమాట. మిత్రులారా, ఒకటి చెప్పదలుచుకున్నాను. విశ్వ ప్రణాళిక అనేది అంతులేనిది. ఈ సమాచారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు మధు మాస్టర్ అని మీరు అనుకుంటారు. ఆ బుక్స్ నేను చెప్తాను ముందే, తర్వాత మీ టాపిక్లో పోతా ఉంటే మళ్ళీ మరుగున పడిపోతుంది. ఆ బుక్స్ నెంబర్ 1 స్వర్ణలత మేడం రాసిన DNA అద్భుత సృష్టి. ఇది తెలుగులో ఉంటుంది పుస్తకంలో. అద్భుత సృష్టిలో సృష్టి గురించిన మూలమంతా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలో ఉంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన జగత్తు ఎందుకు నిర్మించాడో ఉంది. ఇక్కడ ముక్తి మోక్షం అనేది మాటలు చాలా చిన్నవి మన సొసైటీలో. ఒకప్పుడు ముక్తి అంతిమం, మోక్షమే అంతిమం. కానీ ముక్తి మోక్షాన్ని దాటేసి మనం ఇవాళ భూమాత ఉద్ధరణ కార్యక్రమాన్ని ఎందుకు ప్రతిసారి చెప్పారో తర్వాత మనం తెలుసుకోవచ్చు. మీరు ఆ బుక్లో డీటెయిల్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కర్మ ప్రక్షాళన అని, కర్మ విపాకం అని, కాంతితో అనుసంధానం అని, ఇలా రకరకాల ధ్యానాలు వచ్చేసాయి మన సొసైటీలో. ఎందుకు వచ్చాయో ఆ గ్రంథంలో మీకు తెలుస్తుంది. ఓకే, అందులో చాలా విశ్లేషణాత్మకంగా రాశారు. 2వ పుస్తకం డివైన్ ప్లాన్ బై శ్రీనివాస్ సార్. ఇది తెలుగుదే, పేరు ఇంగ్లీష్లో ఉంది కానీ ఇది తెలుగులో ఉంది. రిలీజ్ అయిందా? ఎప్పుడో 10 years బ్యాక్. డివైన్ ప్లాన్. ఓకే. డివైన్ ప్లాన్. తర్వాత ఫ్రీ ఎనర్జీ కూడా ఆయనే. అంటే ఇదంతా నోట్స్ తీసుకున్నారు, ఓన్ కవిత్వం కాదు ఇది. వాళ్ళు ఇంటర్నెట్ నుంచి నోట్స్ తీసుకొని ముఖ్యమైన అంటే ఒక దగ్గర కలెక్షన్ చేశారు. కంపైల్డ్ బై శ్రీనివాస్ సార్. వండర్ఫుల్. ఓకే సార్. ఇక 4వది ఇంగ్లీష్లో ఉంది. ద బర్త్ ఆఫ్ ది న్యూ గోల్డెన్ ఏజ్ బై
డయానా కూపర్ మ్మ్. 2032 వరకు రాశారు ఆమె భూమి మీద ఏం జరగబోతుంది 2032 వరకు. సో ఈ 3 పుస్తకాలు నాలుగు. అందరి నుంచి తీసుకున్న విషయాలు ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట. షార్ట్ కట్లో చెప్తున్నాను నేను. రైట్. అది ఇప్పుడు విశ్వం అంటే చెప్పారు. విశ్వ ప్రణాళిక అనేది ఒక ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండదు అంటారా? విశ్వ ప్రణాళిక ఏంటి సార్ మరి? విశ్వ ప్రణాళిక అంటే ఇప్పుడు మనము ఉదయం లేచామంటే ఏం కూర వండుకుందాం, ఇవాళ ఏం పని చేద్దాం, ఎక్కడికి పోదాం, ఇదే ప్లాన్ కదా. కాబట్టి నువ్వు అడుగు వేసావంటేనే ఓ ప్లాన్ ఉంటుంది, మ్మ్. ఓ పథకం. అంటే ఆ లక్ష్యాన్ని కావలసిన ఆలోచన విధానమే ప్లాన్. ప్లాన్ ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి దాన్నే ఇప్పుడు మనం సంకల్పాలని. మ్మ్. సంకల్పం లేనిది నువ్వు అడుగే వేయవు. ఇప్పుడు నేను అకస్మాత్తుగా లేచి బయటకు వెళ్ళిపోతే ఏదో అర్జెంటు కాల్, ఎమర్జెన్సీ కాల్ వచ్చిందనమాట నాకు. మ్మ్. కాబట్టి సంకల్పాలు అవసరము. ఓకే. సంకల్పాలు పెట్టుకుంటే ఎనర్జీ వేస్ట్ అని. సంకల్పం అంటే ప్రణాళికనా? ప్రణాళిక. అంటే ఇక్కడికి ఆ వెళ్ళాలి, లక్ష్యాన్ని చేరడానికి ఇప్పుడు నేను పొద్దున్న లేచి ఇటు వెళ్ళాలి, అంతే వెళ్ళే కదా. ముందు ఈ టిఫిన్ తినాలి, ఈ ముందు బయలుదేరాలి, ముందు ఏదైతే టైంలో రీచ్ ఆలోచన, అవ్వాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి ఏదైతే ఆలోచన చేస్తావో అదే ప్రణాళిక, అదే సంకల్పం. అంటే సార్ సంకల్పాలు అంటే ఎలా వెళ్ళిందంటే నాకు ఇది కావాలి, నేను ఇది సాధన చేస్తున్నా అని కోరుకోవడం దగ్గరికి వెళ్ళింది. అది కదా తెలియకుండా అది పెట్టుకోవద్దని చెప్పేది, అది కదా. అయితే ఇక్కడ ఏంటంటే తప్పేమీ లేదు, కోరిక తప్పేమీ లేదు. వ్యక్తిగతంగా నేను ఎదగాలంటే నాకు ఒక కోరిక ఉండాలి కదా, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ కోరిక విశ్వ కళ్యాణానికి అనుగుణంగా ఉండాలి. అది విశ్వ కళ్యాణానికి అనుగుణంగా ఉండాలి. ఉండాలి. పర్సనల్గా నాకు ఇది కావాలి కాదు, విశ్వం. నేను ఇప్పుడు ఒక అమ్మాయి అడిగింది సార్ని, నాకు బొంబాయి ట్రాన్స్ఫర్ అయింది లేదా జాబ్ వచ్చింది బొంబాయిలో, సార్ ఈ ధ్యానానికి దూరం అవుతున్నా కదా ఎలాగా అంటే, సార్ ఒకటే మాట, అక్కడ ధ్యానం చెప్పు అమ్మ అన్నాడు. అంతే సింపుల్గా. అక్కడ నీ జాబు చేసుకో, ధన సంపాదన చేసుకో, మ్యారేజ్ చేసుకో, కుటుంబం పెట్టుకో, దాంతోపాటు ధ్యానం చెప్పు నలుగురికి, మీ ఆఫీసులో ఉన్న వాళ్ళకి, వీలైతే ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో చెప్పు అంటే విశ్వ కళ్యాణానికి లింక్ చేశాడు సార్. నా కోరిక తీరింది, విశ్వ కళ్యాణంలో నేను భాగస్వామిని. ఆయన ఏం వదులుకున్నాను? ఏవి వదులుకోలే, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళాయి. చూడండి ఎలా చెప్పారు. ఆదిశక్తి నుండి సృష్టి స్థితి లయ సృష్టించబడ్డాయి. సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణు, లయకర్త మహేశ్వరుడు. ఇవన్నీ మనకు తెలిసినవి. ఇక్కడ మనము బ్రహ్మ దేవుడు, విష్ణుదేవుడు, మహాదేవుడు అని వ్యవహరించడమే పెద్ద తప్పు. వీళ్ళు దేవుడు గారు, నామరూపాలు లేని మూల చైతన్యం నుంచి వచ్చిన దేవుడి ఏజెంట్లు. దేవుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ఓకే. వీళ్ళంతా దేవుడి ఏజెంట్లు. మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళంతా దేవతలు, దేవుడు కాదు. గాడ్ ఈజ్ వన్. అందుకనే బుద్ధ భగవానుడు ఏమన్నాడు? దేవుడు లేడు అన్నాడు. అంటే దైవత్వం ఉంది, దైవత్వం ఉంది. దేవుడు అంటే మళ్ళా ఒక పర్సన్ లాగా ట్రీట్ చేస్తానమ్మా. ఆ పేరే మనల్ని దారి తప్పిస్తుంది. అందుకే దేవుడు అనే వాడు వాడకూడదు. అసలు ఆ మాట ఏంటంటే దేహంలో ఉన్నవాడు దేహుడు. దేవుడు, ఆ దేవుడు పోయి దేవుడు అయింది. ఓహో, దేవుడు. బాగుంది సార్ ఇది. దేవుడిలాగా వచ్చావయా, ఏదో హెల్ప్ చేయడానికి. అంటే నీలో ఉన్న దైవత్వం నీకు ఆ ప్రేమ పుట్టిస్తే నన్ను ఆదుకున్నావు, నువ్వు నాకు దేవుడివి అనేది దేవుడు అయిపోయింది. కాబట్టి దేవుడు, రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అంటే రాముడు దేవుడు అయితే నువ్వు కూడా దేవుడు వేరా అని తెలుసుకోండి. అది తెలియాలి కదా. మరి ఒక దశరథుడి కొడుకు దేవుడు అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి ఎందుకు కాడు? అంటే ఇప్పుడు విశ్వంలో భూమి యొక్క ప్రత్యేకత ఇవేనా సార్? చెప్తాను. ఇప్పుడు ఈ 3 శక్తులతోనే విశ్వం అంతా విస్తరిల్లుతోంది. అంటే సృష్టించబడుతోంది, పోషించబడుతోంది, మార్పులు చేయబడుతోంది. ఈ డిపార్ట్మెంట్స్కి 3 పెట్టారు. డిపార్ట్మెంట్ హెడ్స్, హెచ్ఓడీస్ వీళ్ళు. వీళ్ళకి శక్తి ఇచ్చింది ఆదిశక్తి. అందుకనే బ్రహ్మకి సరస్వతి జ్ఞానం, విష్ణుకి లక్ష్మి, ఎందుకంటే పోషించాలి కాబట్టి, క్యాష్ లేనిది పోషణ జరగదు.
లక్ష్మి, తర్వాత మార్పులు చేయాలి శక్తి. కాబట్టి పార్వతి, సతీదేవి. సతీదేవి అంటారా? ఓకే. తిరిగి ఆమె పార్వతిగా వచ్చింది అనుకోండి. అలాగా వీళ్ళు 3 డిపార్ట్మెంట్లకి హెడ్స్ వీళ్ళు. అందుకే ఇప్పుడు జ్ఞానానికి మనం ఎవరు పిలుస్తున్నాం? ఆది గురువైన ఈశ్వరుడు చెప్పిన ధ్యాన పద్ధతులు పట్టుకు. ఎందుకంటే మార్పుకి ఆయన ఎలా మారొచ్చో నువ్వు సృష్టి చెప్పాడు ఆయన. విష్ణు చెప్పలేదు, బ్రహ్మ చెప్పలేదు. బ్రహ్మ పని క్రియేషన్ అయిపోయింది, ఆయన చేస్తూనే ఉంటాడు. విష్ణు పోషిస్తుంటాడు. అది ఇప్పుడు ఆర్గనైజ్ అయితేనే ఉంటుంది. క్లోజ్ చేయాలంటే ఈశ్వరుడిది. ఆయనకే ఖాళీ శక్తులు లాంటి గ్రూప్ ఆఫ్ ఏమంటారు దేవతలు ఉన్నారు ఆయన కింద. విష్ణు కింద లేరు, శివుడి కింద ఉన్నారు గ్రూపు మార్పులు చేయడానికి. ఇది గుల కట్టండి, ఇది కట్టండి అంటే వాళ్ళు కడతారు. అందుకనే బ్రహ్మగారు బాగా చెప్తాడు ఆయన చరిత్రలో. ఇక తూర్పు దేశం ఫలానా శక్తి వాటా, దక్షిణ దేశం ఫలానా శక్తి వాటా అని చెప్తాడు ఆయన. ఓకే. ఒకళ్ళొకళ్ళని మార్పు చేయడానికి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కార్తికేయన్ ఎవరు ఎక్కడా గుడి లేదు, పూజించినట్టు కూడా ఉండదు, పేరు మాత్రం కూడా సరిగ్గా తెలియదు. కానీ మీరు తమిళనాడు పోండి, ఫుల్గా. ఎందుకని ఆ ఏరియాని కేటాయించారు మహేశ్వరుడు. కార్తికేయ శక్తి అక్కడ. నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి జ్ఞానం ధ్యానం ఇవన్నీ చెప్పురా బాబు. ఆంధ్రప్రదేశ్ అంతా తిరుమల. అలా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు పంచుకున్నారు. నరసింహస్వామి తెలంగాణ. రాయలసీమలో బ్రహ్మంగారు పుట్టారు. బండల రాజ్యం, బండల లాంటి మనుషుల్ని మార్చడానికి. బండల రాజ్యం, బండల లాంటి మనుషుల్ని మార్చమని ఆయనను పంపించారు. తెలంగాణ సంగతి ఏం సార్? మహారాష్ట్రలో నల్లరేగడి భూమిలో తుమ్మ చెట్టు కూడా పలికిన దగ్గర షిరిడి సాయి పుట్టాడు. ఓఫో. మరి తెలంగాణ సంగతి ఏంటి? తెలంగాణ బ్రహ్మర్షి పితామహ కాదు. ఇప్పుడు భద్రసారి ఏమంటారు, నేను తెలంగాణ బిడ్డ అన్నట్టు. అవును, స్పష్టంగా ఆయన ఎక్కడా దాచుకోలేదు, ఏం మోవటం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే మన తెలంగాణలో మీరు ఎక్కడ తవ్వండి బుద్ధిజం బయటపడదు. అది బుద్ధుడు తిరిగి నేను ఇలా బుద్ధిజం నాగార్జునాచార్యుడు. సో మరి విశ్వంలో భూమి యొక్క ప్రత్యేకత ఏమిటంటారు సార్? అలాగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా విశ్వంలో అనేక గ్యాలక్సీలు, గ్రహాలు, నక్షత్ర గోళాలు ఇవన్నీ సృష్టించబడ్డాయి. అదే సందర్భంలో ఆ మూల చైతన్యం విస్ఫోటనం చెంది, దాన్నే ఇప్పుడు సైన్స్ వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అలా విస్ఫోటనం చెందినప్పుడు ఇవన్నీ ఒకేసారి సృష్టించబడ్డాయి. ఏంటంటే మరి చూసినట్టయితే మనకు తెలిసిన ఆత్మ ఏమిటి? జీవాత్మ. జీవాత్మ పైన పూర్ణాత్మ అని అంతవరకు తెలుస్తుంది మనకి. ఇప్పుడు పరిచయం పూర్ణాత్మ కూడా వచ్చింది. మరి పూర్ణాత్మని ఎవరు సృష్టించారు? మహాత్మలు సృష్టించాయి. మహాత్మల్ని ఎవరు సృష్టించాయి? విశ్వాత్మలు. ఈ విశ్వాత్మల్ని బ్రహ్మాత్మలు సృష్టించాయి. బ్రహ్మాత్మల నుండి విశ్వాత్మలు, విశ్వాత్మల నుండి పూర్ణాత్మలు, మహాత్మల నుండి పూర్ణాత్మలు, పూర్ణాత్మ నుంచి మానవ అంశాత్మలం. మానవ సృష్టి కూడా ఇందులోనే మిళితమై ఉంది. ఒకేసారి జరిగింది ఇదంతా. ఆదిశక్తి. వీటన్నిటికీ మూలం ఆదిశక్తి. ఆదిశక్తి ఇవంతా కూడా ఒకేసారి జరిగింది, క్రమంగా జరగలే. ఫస్ట్ విశ్వాత్మలు, తర్వాత కాదు, అన్నీ ఒకరి నుంచి ఒకరికి ఒకేసారి జరిగింది. సిరీస్. పూర్తి విశ్వం ఇలాగా గ్యాలక్సీలు, నక్షత్రాలు, రకరకాల ప్లానెట్స్లోకి ఆత్మలన్నింటినీ పంపించేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా విశ్వంలో ఇప్పటికి 7 సార్లు సృష్టి జరిగింది. 7 టైమ్స్ సృష్టించబడ్డది, పోషించబడ్డది, లయం కూడా గావించబడ్డది. 7 టైమ్స్ ఇప్పటికి 7 సైకిల్స్ అయిపోయినాయి. వావ్. ఇప్పుడు మనం మామూలు వర్క్ చేయడం లేదు. లేకపోతే సామాన్య శకం 2000లోనే ముగిసేది భూలోక ప్రయాణం. బ్రహ్మంగారు చెప్పినట్టుగా యుగాంతం 2000 Y2K అన్నారుగా. అంతే కదా. ఐఏఎస్ వేదవ్యాస గారు కలియుగాంతం 3 బుక్కులే రాశాడు ఆయన, సాక్ష్యాలతో సహా. పోద్ది దాన్ని డేట్ కూడా చెప్పాడు. వండర్ వరల్డ్ నెలవారి మ్యాగజైన్ వచ్చేది, దాంట్లో వేశారు పోతుంది అని. కానీ 2000 రూపాంతరం చెందింది.
ఒకటి వాయిదా వేయబడ్డది, రూపాంతరం అనకూడదు, వాయిదా. వాయిదానేనా? పోస్ట్ పోనే మరి 2012 వరకు ఇచ్చారు పత్రిసార్కు టైం. అవును, నువ్వు సక్సెస్ అయితే ఓకే, లేకపోతే వాష్ అవుటే అంతే. ఇప్పుడు చెప్తే లేకపోతే ఏం చేస్తావు తల్లి, కాలు బట్టి పండకూడదు. అంతే. అన్నీ చేసి వాడు చదువు సారకపోతే బడికి పోకపోతే ఏం చేస్తుంది? లాస్ట్కి ఉతుకుడే. ఆరైతే నారు నాటి నీరు పోసి ఎరువులు వేసి పెంచుతాడు కదా, పంట పండంగానే గొడవలు పెట్టి మడకాయ కోసి పారేస్తాడు. లయం సృష్టి సహజ స్థితే, అది సృష్టించబడది అంటే పోషించబడుతుంది. ఏమంటారు? అంటే లయం అవుతుంది. నీరు పోసిన వాడే నారు పోస్తాడు. పోషణ సహజం. ఎందుకు మీరు అన్నట్టుగా గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వరాలు కోరుతున్నాం, మనం కోరికలు కోరుతున్నాం. నువ్వు సృష్టించిన కాబట్టి నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీదే అని. అంతే కదా. ఆయన ఎవరు? షిరిడి సాయి ఎవడు? వాళ్ళకి ఎవరు చుట్టమా పక్కమా? భగవాన్ సత్యసాయి ఎవరు? ఏడుకొండ లంకన్న ఎవరు? పోయి అక్కడ పోయి ఎందుకు లిస్టు చదువుతున్నావు నువ్వు? సృష్టించిండ్రు కాబట్టి పోషించవలసిన బాధ్యత వాళ్ళదే. కాబట్టి మనమేమో పోషించడానికి కావాల్సిన శక్తి జ్ఞానం ఇవ్వండి అని మనం కోరుకుంటాను. వాళ్ళేమో పోషించండి అంత మీ బాధ్యత అని కొంతమంది కోరు. అందుకే మన మాస్టర్లు చెప్తారు, ఓ పళ్ళెం గుడి ముందు పెట్టి 2 ఇడ్లీతో చెట్టు పెట్టి సావంటే అయిపోతుందిగా. అది రాత్రి పిండి నానబెట్టుడు ఎందుకు, మిక్సీలో ఇప్పుడు ఎందుకంటే అట్లా ఇవ్వబడదని అర్థం కావడానికి మనిషికి చాలా టైం పడుతుంది. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే, ఆ బుద్ధి పరిపక్వత చెందాలి. ధ్యానమందు ఆత్మని అందగలరు. కొన్ని 100 జన్మలు పడుతుంది. అందుకే పత్రిసారి ఏమన్నాడు, ఎండ్ ఆఫ్ ది ఏజ్ ఇది, కలియుగ అంతం, అందరూ అర్హులే, ధ్యానం చెప్పండి రా బాబా. చెప్పండి, చేయండి, చేయడానికి అర్హులే, చెప్పడానికి. ఎందుకంటే ఇంకా వాడికి పూజల కాంచి సూతల కాంచి అవసరం లేదు. రైట్. అంటే సార్ ఇప్పుడు దీని క్రమంలో మానవ సృష్టి గురించి మనం మీతో విందాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. ఓకే. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి? నందిని అండి నా పేరు. నేను హైదరాబాద్ నుండి. ఫోన్ దగ్గర పెట్టుకోరా, కొంచెం వాయిస్ చిన్నగా వస్తుంది. ఓకే అండి. ఓకేనండి. నందిని గారు అడగండి. నమస్తే అండి. హలో, అడగండి మీ ప్రశ్న. నేను ఒక చిన్న సలహా కోసం చేశానండి. మీరు పిల్లలకి ధ్యానం గురించి చిన్నప్పటి నుంచే, ఇప్పుడు మా పాప 2.5 years అండి, బాబు 6 years కంప్లీట్ అయ్యి 7 years లో ఉన్నారు. బాబుకి కొంచెం అలవాటుగా ఉంది. పాప అంత ఏజ్ నుంచి, అంటే నాకే కాదు చాలా మంది తల్లిదండ్రులకి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఏ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులుగా మేము ఏ విధంగా వాళ్ళకి చూపించవచ్చు ధ్యానం చేయడం వల్ల కలిగేది. 2.5 years పాపకు ధ్యానం ఎలా నేర్పించాలి? మీ ప్రశ్న అదే కదా. 2.5 years పాపకి 6 years బాబుకి ధ్యానం అనేది ఎలా నేర్పించాలి, ఎలా చెప్పాలి, ఇదేనా మీ ప్రశ్న? అవునండి. అందరి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇది మనం అలవాటు చేయడానికి మనం ఇంట్లో చేయవలసిన ఎలాంటి ఎన్విరాన్మెంట్ సృష్టించాలి? మంచి వండర్ఫుల్ ప్రశ్న, వండర్ఫుల్ ప్రశ్న. ముందుగా మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను నా స్కూలింగ్ లో స్టార్ట్ చేశానండి. మా గురువుల నుండి నేను నేర్చుకున్నాను. మా స్కూల్ అసెంబ్లీలో డైలీ ఉండేది. దాని నుంచి నాకు ఇప్పుడు దాని ప్రాముఖ్యత ఎక్కువ తెలిసింది. నా మైండ్ సెట్ కన్నా పిల్లల మైండ్ సెట్ వేరే ఉంటుంది కదండి. కాదు, మీరు ఎప్పటి నుంచి మీరు ధ్యానం చేస్తున్నారా? చేస్తున్నానండి. ఎప్పటి నుంచి? నేను చిన్నప్పటి నుంచి, నేను స్కూలింగ్ లో 5th క్లాస్ నుంచి. కాదు, ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తున్నారా? అప్పుడు తెలిసింది, పరిచయం అయింది. ఓకే. ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 మధ్యలో అట్లా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు మీరు ఇంట్లో? అవునండి. అంటే మీ పిల్లలు ధ్యానం ద్వారానే వచ్చారు, మీ ధ్యాన శక్తి ద్వారానే అనుకుంటున్నా. అంటే మీరు రెగ్యులర్ గా చేస్తున్నారు లేదా? క్లారిటీ ఇస్తే ఆన్సర్ క్లారిటీ ఇస్తారు సార్. 4:30 నుంచి 5:15, 5 మధ్యలో చేస్తానండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తున్నారా? ప్రతిరోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు పరిచయం అయినప్పటి నుండి? ఇవన్నీ నా పెళ్లి తర్వాత. నేను ఇది ఇంతకుముందు నేను ఈవినింగ్స్ సాయంత్రం టైంలో చేసేదాన్ని నా క్లాసెస్ అయిపోయిన తర్వాత. పెళ్లి తర్వాత మాత్రం మార్నింగ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు చేశారనేది మ్యాటర్ కాదండి, రెగ్యులర్ అయితే చేస్తున్నారు. రైట్. ఓకే, విందామండి సార్. మేడం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పారంటే 5 సంవత్సరాల పైన పిల్లలకే ధ్యానంలో కూర్చోబెట్టాలి. అది గుర్తించండి. ఒకటి.
కాబట్టి 2.5 సంవత్సరాల పాప అన్నారు కదా, ఆమె వాళ్ళు దేవుడితో కనెక్ట్ అయ్యే ఉంటారండి, వాళ్ళకేం ధ్యానం అవసరం లేదు. 5 సంవత్సరాల తర్వాత ఆ రోజు నుంచి వాళ్ళకి మనసు వికసిస్తుంది కాబట్టి అప్పుడు కూర్చోబెట్టాలి. ఇక బాబు సంగతి అడిగారు. బాబు ధ్యానం మీరు నేర్పుతున్నా అన్నారు, చాలా గొప్ప విషయము, మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే తల్లిదండ్రులు జ్ఞానులైతే ఆటోమేటిక్గా పిల్లలు జ్ఞానులు అయిపోతారు కదా. అయితే మీకు ఒక శుభవార్త ఏంటంటే తల్లిదండ్రులందరికీ, మీరు ఈ ప్రోగ్రాం మధ్యలో మంచి ప్రశ్న వేశారు. ఏప్రిల్ 28, 29, 30, 1 మే 4 రోజులు జీనియస్ అనే ప్రోగ్రాము మా యూనివర్సిటీ తరఫున విజయవాడలోని కళ్యాణ్ రామరెడ్డి గారి మానస సరోవరంలో జీనియస్ ప్రోగ్రాం పెడుతున్నాము. మరి 5 సంవత్సరాల పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు ఆ క్లాసుకి రావచ్చు. ఉచితమేనండి. పేరెంట్సా సార్? ఒక పిల్లవాడు లేదా అమ్మాయిని తీసుకొని వస్తే తప్పనిసరిగా తల్లో తండ్రి మాత్రమే ఉండాలండి. ఓకే. అమ్మమ్మలు నాయనమ్మలకు అలవలేదు. పిల్లల ఇంట తల్లి కానీ తండ్రి కానీ ఉంటేనే అలవ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ఫీజు లేదు, ఉచితమే. 4 రోజులు ఆ జీనియస్ ప్రోగ్రాంలో పిల్లలకు సంబంధించిన ధ్యానంతో పాటు అన్ని విషయాలు నేర్పబడతాయి. ఇంట్లో ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని ఇప్పటికిప్పుడు చెప్పండి సార్. 1 మంత్ తర్వాత ప్రోగ్రామ్ కూడా చెప్పారు కదా మేడం. పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఇది నోట్ చేసుకోండి. ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు జీనియస్ పిల్లలకి తల్లిదండ్రులు ఒకరు ఉండాలి. సార్ ఇప్పుడు వారు ఇంట్లో ఏం చేయాలి అని అడిగారు పిల్లలకు. ఇలాంటి ఇప్పుడు మీరు పిల్లలు లేవకముందే ధ్యానం చేస్తున్నారని మాకు అర్థమైపోయింది. అది ఓకే, మీ వరకు చేసుకోండి. మీరు అప్పుడప్పుడు ఏం చేయండి అంటే పిల్లల్ని అటుపక్క ఇటుపక్క కూర్చోబెట్టుకొని మీరు ధ్యానం చేసినట్టుగా నటించండి. అయిపోతుంది. పగటి వేళ అంటే పగటి వేళ వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా చేయాలి. వాళ్ళు చూస్తున్నప్పుడు మీరు ధ్యానం చేయండి. అలాగే స్కూలుకు వెళ్ళి అక్కడ ఉన్న టీచర్స్ కూడా గుర్తు చేయండి, ధ్యానం నేర్పుతున్నారా మా పిల్లలకి అని అడగండి. లేదా మీరే నేర్పండి మేడం స్కూల్కి వెళ్ళి. అది అప్పుడు మీ పిల్లలకి తో పాటు ఇంకా 10 మంది పిల్లలకు చెప్పిన వారు అవుతారు. అల్టిమేట్ సజెషన్. విన్నారు కదండి నందిని గారు. మీరు ఇంట్లో పిల్లలు చూస్తున్నప్పుడు ధ్యానం చేయండి, వాళ్ళను కూర్చోబెట్టి చేయండి. ఒకటి, వాళ్ళు చూస్తున్నప్పుడు పుస్తకాలు చదవండి, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. పిఎంసి రెగ్యులర్గా చూపించండి. ధ్యాన యువ వస్తుంది నెక్స్ట్. ధ్యానం చేసిన వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చిన్ననాటి నుంచి ధ్యానం చేస్తే ఎలా ఎదిగారు, ఇప్పుడు ఎలా జాబులు చేస్తున్నారని. ఇవి చూపించండి. అండ్ కడతాల్ కైలాసపురికి మీరు ఆ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళండి. మీరు ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు విజయవాడలో జరిగే ప్రోగ్రాం తప్పనిసరిగా ప్రణాళిక వేసుకోండి. రైట్ అండి. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అల్టిమేట్ వండర్ఫుల్ విషయం వెళ్ళింది సార్. ఇక విశ్వ ప్రణాళికలో భాగంగా వచ్చిన పిల్లలకు అందించడానికి ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. భావి జనరేషన్ కదా వాళ్ళు. సూపర్, అల్టిమేట్. కాబట్టి ఇలాగ విశ్వంలో ఇప్పటికి 7 సార్లు సృష్టి జరిగింది. రైట్. సృష్టి యావత్తు కూడా ఏం జరుగుతుంది? సృష్టించబడుతుంది, పోషించబడుతుంది, లయం చేయబడుతుంది. ఇదే సృష్టి ప్రణాళిక. ఓఫో, సృష్టి స్థితి లయ అదే సృష్టి ప్రణాళిక, అదే విశ్వ ప్రణాళికనా? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక వరి మొక్క నారు నాటేసి పోషించి లయం చేస్తున్నారు కదా. ఇది సర్వ సృష్టిలో జరుగుతుంది. ఇప్పుడు మన భూగ్రహం గురించి చెప్పుకుంటే యుగ సంధి అని చెప్పారు బ్రహ్మంగారు. అంటే 4 యుగాల తర్వాత మరి ఈ యుగ చక్రం అనేది అయిపోతుంది, మళ్ళీ మొదటి యుగంతో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మరి 4 యుగాల చక్రం 12 సార్లు జరిగితే మహాయుగం అంటారు. ఇప్పుడు అలాంటి మహాయుగాలు 12 జరిగితే కల్పం అంటారు. ఇప్పటికీ 27 కల్పాలు అయిపోయాయి. ఇది హిందూ పురాణాల్లో అద్భుతంగా లెక్క ఉంది. ఈ కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. శ్వేతవరాహ కల్పం. దీంట్లో మనం వైవసత్వ మన్వంతరంలో ఉన్నాము అని మన పంచాంగకర్తలు చెప్తారు. అది సరిగా ఉంది. ఇక కొంతమంది మాట్లాడుతుంటారు, ఏంది 4 లక్షల పైచిలకు కలియుగం ఇప్పుడు ఆడ అంతమవుతుంది అని పంచాంగకర్తలు మాట్లాడుతుంటారు. నిజానికి వాళ్ళు ఎక్కడో లెక్క తప్పిపోయింది.
ఐఏఎస్ వేదవ్యాస గారు మహాభారత యుద్ధం కాల నిర్ణయం అనే ఒక పరిశోధన గ్రంథమే తీశారు సెంట్రల్ గవర్నమెంట్. ఆయనకు పిహెచ్డి ఇచ్చారు. ఇప్పుడు మీకు సూటి అయిన ఉదాహరణ ఇస్తాను. యుగాలు లక్షల సంవత్సరాలు లేవండి. 4 యుగాలు కలిపితే 26,000 సంవత్సరాలు మాత్రమే. 26,000 సంవత్సరాలు. 4 ఆరులో 24,000. ఒక్కొక్క యుగానికి మధ్యలో సంధికాలం 500 సంవత్సరాలు. సంధికాలమే 500 సంవత్సరాలు. ఇప్పుడు యుగ సంధి నడుస్తుంది. ఇప్పుడు యుగ సంధిలోనే ఇది కలియుగం కాదు, సత్యయుగం కాదు, మధ్యలో ఉన్నాం. వెలుగు కాదు, చీకటి కాదు, రెండు కలిసి ఉన్నాయి. అలాగా ఉదాహరణ అన్న కదా, మీరు శ్రీశైలం వెళ్ళినట్లయితే అక్కడ శ్రీరామచంద్రుడు పెట్టిన గుడి, సీతమ్మ వారు పెట్టిన గుడి చూడవచ్చు. ఇక ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపది పెట్టిన 5+1 గుడి చూడవచ్చు. లక్షల సంవత్సరాలే ఒక యుగం అయితే 4 యుగాల పేరు మీద 5-6 లక్షల సంవత్సరాల క్రితం ఆ గుళ్ళు కడితే ఇప్పుడు ఉండవండి, ఉండవు, ధ్వంసం అయ్యి కనబడకపోయేది. కాబట్టి 5+5 10,000 సంవత్సరాలు, 15,000 సంవత్సరాల పూర్వమే శ్రీశైలం కట్టబడబట్టే మనం చూస్తున్నామండి. 15,000 సంవత్సరాల కింద జరిగింది. రాముడు పెట్టాడు. 10,000 సంవత్సరాల పూర్వం పాండవులు పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి శ్రీశైలం అనేది ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే కాళహస్తికి మీరు వెళ్తే ఏ దేవాలయం అయినా తూర్పు ముఖంగా ఉంటుంది, కానీ కాళహస్తీశ్వరుడి దేవాలయం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది. ఎందుకంటే యుగసంధి కాలంలో రివర్స్ అయింది భూగోళము. ఓకే, అప్పటి యుగ సంధిని సూచించడానికి అలా ఉంది. వండర్ఫుల్ సార్, అబ్బా అల్టిమేట్. కాబట్టి చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. యుగాలు అనేవి కొన్ని వేల సంవత్సరాల లెక్క ప్రకారమే ఉన్నాయి. ఇప్పుడు ఈ యుగసంధి కాలంలో మనము ప్రళయం వచ్చి పోయే వాళ్ళమే. ఇది ఎవరు చెప్పారంటే భగవాన్ సత్యసాయి చెప్పాడు, బ్రహ్మంగారు చెప్పాడు, నోస్ట్రామ చెప్పాడు. సత్యసాయి ఏం చెప్పారు తన అంతిమ రోజు అంటే, నేను 70 ఏళ్ళకే శరీరం అవతార సమాప్తి చేద్దాం అనుకున్నాను, మీ ప్రేమ వల్ల ఇంకా 10 ఏళ్ళు ఉన్నాను, కానీ ఈరోజు నేను శరీరాన్ని త్యాగం చేస్తున్నాను. నా బదులుగా ఈ యుగాన్ని ఉద్ధరించడానికి ఈ యుగసంధి కాలంలో ఒక మహాత్ముడు అవతరించాడు అని బ్రహ్మర్షి పితామహ గురించి చెప్పాడు. మహాత్ముడు ఆల్రెడీ అవతరించారు అని చెప్పాడు. ఆయన 2 ఆయుధాలతో దిగాడు అని కూడా చెప్పాడు. ఒకటి అహింస, ఒకటి ధ్యానం. వావ్ అని భగవాన్ సత్యసాయి సర్టిఫికేట్ ఇచ్చిపోయాడు. ఎవరికి? బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. వండర్ఫుల్ సార్. కాబట్టి ఇప్పుడు విశ్వ ప్రణాళిక తెలిసి ఆచరిస్తున్న వారు కొంతమంది ఉన్నారు, తెలియక అందులో కొట్టుకపోతున్న వారు కొంతమంది ఉన్నారు. అలా తెలియక జీవిస్తున్న వారిలో నెంబర్ 1 లీడర్లు, నాయకులు, వారికి ఏమీ విశ్వ ప్రణాళిక తెలియదు. నెంబర్ 2 యాక్టర్స్. అందుకే బ్రహ్మర్షి పితామహ చాలామంది నటుల వెంట పడి మీరు ధ్యాన ప్రచారానికి రాండి అని పిలిచాడు, ఆయన ఆహ్వానించాడు. అలా వచ్చిన వారే ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు, ఓ జగత్ బాబు, ఇలాంటి వాళ్ళు కొద్దిమంది వచ్చారు. కానీ ఆ సినీ రంగం వాళ్ళు చేస్తే ధ్యానం చేస్తున్నారు, కానీ సారు చెప్పిన హోంవర్క్ చేయలేదు వాళ్ళు. నాయకులకు పార్టీని పెట్టారు కదా పత్రిజీ. అది తర్వాత విషయం. ఇప్పుడు నాయకులకు మాత్రం విశ్వ ప్రణాళిక గురించి తెలిసింది లేదు. వాళ్ళు ఏమీ దాన్ని గుర్తించి ఏమంటారు అమలు చేయడం లేదు. ఇక 3వ వారు సాహితీవేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, కవులు, వీళ్ళందరికీ విశ్వ ప్రణాళిక తెలియదు. ఓకే, ఈ భూమి మీద ఓకే మరి ఏమి జరుగుతుంది, మనం ఏం చేయాలి అనేది వారికి తెలియదు. ఇక 4వ వారు వ్యాపారస్తులు, నాయకులకు తెలియదు, యాక్టర్లకు తెలియదు, సాహితీవేత్తలకు తెలియదు, బిజినెస్ వాళ్ళకి తెలియదు, వ్యాపారవేత్తలకు తెలియదు. వాళ్ళ లాభాలు నష్టాలు ఈ లెక్కలో కొట్టుకుపోతుంటారు. ఇక సైంటిస్టులకు కూడా తెలియదు. నాకు తెలిసిందే గ్రేట్ అంటాడు. ఇటీవల సూర్యభగవాన్లో వస్తున్న శబ్దాన్ని నాసా వాళ్ళు రికార్డ్ చేసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఓంకారం వస్తుంది. ఈ భారతీయ ఋషులు ఏ పరికరాలు లేకుండా ఓంకారాన్ని ఎలా రికార్డ్ చేశారు, ఓం ప్రణవం మొదటి శబ్దమని ఎలా గుర్తించారని వారు ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు. కాబట్టి సైన్స్ తెలిసిందే అల్టిమేట్ కాదు, బియాండ్ సైన్స్ ఉంది.
బోర్డంత ఉంది. ధ్యానం అనేది శాస్త్రం, భగవద్గీత అనేది బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం. వండర్ఫుల్ పాయింట్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్ సాధకులకి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతంలో నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఏ గురువులైనా వేరువేరు కాదండి, వారి ప్రణాళిక అంతా ఒకటే. వారి విశ్వాన్ని సృష్టి అయిపోయింది, స్థితిలో జ్ఞానం ఇది నేర్పడానికే వస్తారు. పేర్లు వేరు కావచ్చు, ఆశ్రమాలు వేరు కావచ్చు, ప్రదేశాలు వేరు కావచ్చు, కానీ వారు అమలు చేసేది విశ్వ ప్రణాళికయే అని గుర్తించండి. అంతా ఒక్కటే అని. ఒక మహాతార్ బాబా, ఒక ఆదిశంకర్లు, ఒక రామకృష్ణ పరమహంస, ఓ వివేకానంద, ఓ అరవిందో మహర్షి, ఓ షిరిడి సాయి, ఓ భగవాన్ సత్యసాయి, ఓ బ్రహ్మర్షి పత్రిజీ, వీరంతా అఖండ గురుసత్తా, ఒకే స్కూల్ నుంచి వచ్చారు. వీరంతా సత్యలోకం నుంచి వచ్చిన, సూర్యలోకం నుంచి వచ్చిన మహాత్ములే వీరంతా. వీరు మనకు మూడే విషయాలు చెప్పారు. ఒకటి, నీకు చావు లేదు, నువ్వు ఆత్మస్వరూపివి, శరీరాన్నే మారుస్తాము, శరీరాన్ని కూడా అమరత్వం చిరంజీవత్వంలో నిలపవచ్చు అని వీరబ్రహ్మం గారు సజీవ సమాధిలో ఉండి మనకి చూపిస్తున్నారు. రెండవ అంశం, దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో అన్నీ ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి. మూల చైతన్యం జీవాత్మక ఉంది. ఆ ఆత్మకి తోడుగా 3,000,000 దేవతా శక్తులు ఈ దేహంలో ఉన్నాయని రెండవ మాటగా చెప్తున్నారు గురువులు. కాబట్టి మనం అమరత్వం, అమరజీవులం, మనము దేహమే దేవాలయం కలిగి ఉన్నాము. ఈ సమస్త సృష్టిలో మానవ దేహం అనేది ప్రత్యేకంగా క్రియేట్ చేశారు సకల నక్షత్ర లోక వాసులు. సో మొత్తం మీద విశ్వ ప్రణాళిక తెలిసి కొంతమంది మూడవ అంశం ఏమిటి మిత్రులారా అంటే, మీకు శాంతి కావాలా, సుఖము కావాలా, డబ్బులు కావాలంటే జనం అంతా డబ్బులు కావాలంటారు, లేక సుఖాలు అంటారు. కానీ నిజానికి పెద్దలు ఏం చెప్పారంటే, శాంతము లేక సౌఖ్యము లేదు, ధార సుత ధన ధాన్యము లేని ఉన్నా. కాబట్టి ధ్యానం చేసి నువ్వు పత్రిసారి అద్భుతంగా చెప్పారు, ఆత్మలోన అభయం, ఆత్మలోన శాంతం, దాని పేరు మోక్షం. అది కాబట్టి శాంతాన్ని ఒక్కటి పట్టుకుంటే మిగతా రెండు ఆటోమేటిక్గా దాని వెనకంగా వస్తాయి. డబ్బులు వస్తాయి, సుఖ భోగాలు వస్తాయి. కాబట్టి ధ్యానం చేసి శాంతాన్ని సాధించుకోండి. శాంతాకారం భుజగశయనం. పాము మీద పండుకుంటాడండి ఎవడన్నా? ఎంత శాంతంగా ఉంటారు ఆయన. శాంతంగా ఉండడం వల్ల ఆ ఆదిశేషు కూడా పరుపు అయిపోయింది. అది సంగతి. వండర్ఫుల్ సార్. సో ఫైనల్గా మొత్తం మీద ధ్యాన సాధన చేస్తేనే ఇవన్నీ అర్థమవుతాయి అంటారు మీ మెసేజ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. మీకు కూడా ధన్యవాదాలు. మిత్రులారా, విన్నాం కదా విశ్వ ప్రణాళిక. ఇది ఎపిసోడ్ 1. చాలా పెద్ద టాపిక్, చాలా కుదించి చెప్పడం జరిగింది. విశ్వ ప్రణాళిక గురించి మరొక ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. సో ఓవరాల్గా వారు చెప్పింది ఏంటి అంటే, యూని అంటే ఒకటే, వర్స్ మొత్తం అంతా ఒకటే, వేరువేరుగా లేదు, అఖండంగా ఉంది. ఖండ దృష్టితో చూస్తున్నాం మనం. ఈ గురువు వేరు, ఆ గురువు వేరు, ఈ గురువు వేరు అని. ఇప్పుడు ఎవరినైతే దేవుళ్ళు అనుకుంటున్నామో వారంతా దేవతలు, దేవుడు ఒక్కడే, వన్, వారి ద్వారానే ఇదంతా సృష్టి జరిగింది అనేటువంటి అద్భుతమైన విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. సో పరమాత్మ, విశ్వాత్మ, మహాత్మ, పూర్ణాత్మ, అంశాత్మ అన్నీ ఒకేసారి సృష్టించబడ్డాయి. మనం 1 by 1 సీక్వెన్స్లో చూస్తున్నాం, కాదు అడ్డంగా. చక్రాలు కూడా అలా అడ్డంగానే ఉన్నాయన్నారు పత్రిజీ. కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా మనం విశ్వ ప్రణాళికను తెలుసుకొని జీవించడం ఏంటది, సృష్టి, స్థితి, లయ 3 జరుగుతూనే ఉంటాయి అనేటువంటి అద్భుతమైన విషయాలు చెప్పారు. ఓవరాల్గా ఇవన్నీ అర్థం అవ్వాలంటే ధ్యాన సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాసతో మనస్సును శూన్యం చేసుకున్నప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి అనే అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు మనం DNA అద్భుతమైన సృష్టి అనేటువంటి పుస్తకం నుండి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. DNA స్వర్ణలత మేడం గారు రాసిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాల్సిందిగా కోరుకుంటూ, ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు జరగబోయే జీనియస్ ప్రోగ్రామ్కి తల్లిదండ్రులు పిల్లలతో పాటు అటెండ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.